ఓం గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి ఛానల్‌లోకి. ఈరోజు మనం కన్యా రాశి గురించి తెలుసుకుందాం. ఉత్తరా నక్షత్రము 2, 3, 4 పాదములు కలిగిన వారు. అలాగే హస్తా నక్షత్రము 1, 2, 3, 4 పాదములు కలిగిన వారు. తదుపరి చిత్తా నక్షత్రము 1, 2 పాదములలో జన్మించిన వారు కన్యా రాశి కిందకైతే వస్తారండి. కన్యా రాశి రాశి చక్రంలో 6వ రాశిగా పరిగణించబడుతుంది. కన్యా రాశి వారికి వీరికైతే మాత్రము ఒక అందమైన వారు, ఆకర్షితను కలిగిన వారు. వీరు మాట తీరు, నడవడిక చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఏదైనా గాని వెంటనే ఆకర్షించుకునే వ్యక్తులు. రెండోది మంచి చెడులు ఏదైనా గాని చూసుకునే వ్యక్తులు. వీరు ఒక పని అనుకుంటే ఆ పని అయ్యేదాకా ఏది వదిలిపెట్టరు. ఒకళ్ళని నమ్మితే ఆ నమ్మక ద్రోహం జరిగితే వాళ్ళని జీవితంలో క్షమించరు. అలాగే కన్యా రాశి వారు స్త్రీ పురుషులలో దేన్నైనా ఒక పట్టాన పట్టుకోరు. పట్టుకుంటే వదలరు. వీరికి ఆలోచన ఎక్కువే, ఆచరణ ఎక్కువే. ఏదైనా సాధించాలనుకున్న శక్తి ఎక్కువే. అంత మాత్రాన వీరికి కలిగే నష్టాలు ఏది ఉండదు. కానీ వీరైతే మాత్రము ఏదైనా గాని కర్త, కర్మ, క్రియ అన్నీ వీరే అయి వ్యవహరించడం జరుగుతుంది. అంటే అన్నీ మనకే తెలుసు అని అనుకుంటారు. కానీ కొన్ని కొన్ని విషయాల్లో బోల్తా పడే అవకాశాలైతే ఎక్కువున్నాయి. వీరు చేసే పని అందరికీ ఆకర్షితంగా ఉంటుంది. అందువల్ల వీరికి శత్రువులు గూడా ఎక్కువే. వివాహాది శుభకార్యాల్లో కూడా నూతనమైన ప్రక్రియలైతే అనుకూలిస్తాయి. వీరైతే ఏదైనా వ్యాపారాల్లో ఏదైనా పెట్టాలనుకున్నా కూడా నూతనంగా నిలబడతాయి. అయితే వీరికి డబ్బు పరంగా అయితే మాత్రం కొద్దిగా రావాల్సినవి రాకుండా ఒక ఇద్దరు వ్యక్తులైతే అడ్డుపడుతున్నారు. అనుకున్న పనులు అవ్వకుండా ఒక స్త్రీ అయితే అడ్డుపడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి వారితోటి. వీరు అనుకున్న వ్యక్తుల పరంగా కానీ, అనుకున్న స్త్రీల పరంగా గాని ఏదైనా చాలా మితభాషిక అంటే చాలా తక్కువగా మాట్లాడితే మంచిది. వీరు మాట తీరును బట్టి అవతల వాళ్ళు వీళ్ళు ఎలాంటి వాళ్ళని ఈజీగా అంచనా వేయగలుగుతున్నారు. అందువలన వీరికి తెలియకుండానే వీరు నష్టపోతున్నారు. అందువల్ల వీరు చాలా ఆశ్చర్యపోతున్నారు. మేము ఎవరికీ అన్యాయం చేయము కదా! మమ్మల్ని ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారని బాధపడుతున్నారు. కానీ వీరికి తెలియని విషయం ఏంటంటే, వీరి చుట్టుపక్కలే వీరికి నష్టపెట్టే వాళ్ళైతే ఎక్కువ మంది ఉన్నారు. ఇక మనం కన్యా రాశి గురించి వారి జాతక పరంగా తెలుసుకున్నట్లయితే, కన్యా రాశి వారికైతే మాత్రము ఇటు రచనలలో కానీ, క్రీడలలో గాని, కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో గాని వీరికైతే కలిసొస్తుంది. విదేశీయానాల ప్రయత్నాల్లో కూడా వీరికి అనుకూలంగా ఫలితాలైతే వస్తాయి. విదేశాల్లో చదువుకోవడం కోసము చేసే ప్రయత్నాలు లేదా కోర్టు తగాదలు, తీర్పులు వాటి నుంచి విముక్తి పొందడానికి కూడా వీరికి ఈ యొక్క కన్యా రాశి వారికైతే ఈ యొక్క మే నెల 10వ తారీఖున ఇది అనుకూలంగానే ఉందని చెప్పాలి. చేయాలనుకున్న పనులు మాత్రము ఏదోగా చేస్తున్నాం కదా అని ఎప్పుడూ అనుకోవద్దు. వాటిని చాలా శ్రద్ధగా, జాగ్రత్తగా చేస్తే వీరికైతే చాలా మంచిది. ఆహార, పానీయ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరికి ఆరోగ్య విషయంలో చాలా నష్టాలైతే ఎక్కువగా వచ్చే అవకాశాలవుతున్నాయి. ఊహించిన దానికంటే గూడా వ్యాపార అభివృద్ధి అయితే చాలా బాగుంటుంది ఈ మే 10వ తారీఖున. అలాగే కుటుంబ సభ్యతల్లో బాధ్యతలు గూడా నెరవేరుస్తారు. సన్నిహితులు, సహచరులు, నూతనమైన పరిచయాలు గూడా ఏర్పడే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నవి. ఇదివరకు సాధించంది, ఇదివరకే నిలబడంది, ఇప్పుడు నిలబడే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయి. వాటి గురించి మరింత శ్రమ అయితే ఇస్తారు ఈళ్ళు. ఆర్థిక స్థితి అయితే మెరుగుపడటం జరుగుతుంది. వివాదాస్పద అంశాలైతే అనుకూలంగా మలుపు తిరుగుతాయి. వివాహాది శుభకార్యాల్లో కూడా వీరైతే మాత్రం కొత్త హంగులు, కొత్త మార్పులైతే వీరైతే నెలకొంటారు. అలాగే రాజకీయ పరంగా కానీ, క్రీడా రంగంలో కానీ కొత్త కొత్త అంశాలు, కొత్త పనులైతే వీరికైతే జరుగుతాయి. వ్యవసాయ రంగాల్లో కూడా వీరికి మంచిగా ఉందని అనుకోవాలి. అలాగే ఏదైనా గాని చిన్నవాళ్ళతో గాని, గట్టి వాళ్ళతోనే కానీ చిన్నవాళ్ళే కదా! వీళ్ళతో పోటీ ఎందుకనుకుంటే మాత్రం వీళ్ళు పప్పులో కాలు వేసినట్టే. ఎవరితో అయినా గాని పోటీ గట్టిగానే ఉండాలి. ఆ పోటీలో జాగ్రత్తగా నిలబడాలి. భాగస్వామి విషయంలో కూడా చాలా శ్రద్ధ తీసుకుంటారు. అభివృద్ధి అనుకూలమైన ప్రోత్సాహాలైతే వీరికైతే జరుగుతాయి. వీరైతే మాత్రం ఇప్పుడు జరగబోయే దాంట్లో మే 10వ తారీఖున వీరికైతే కోర్టుకు సంబంధించిన విషయాల్లో కానీ, ఆర్థిక విషయాల్లో కానీ, ధన విషయాల్లో కానీ, కుటుంబ విషయాల్లో గానీ వీరికైతే నూతనమైన మార్పులైతే జరగబోతున్నాయి. రాదు అనుకున్న డబ్బు చేతికొస్తుంది. నూతన గృహస్థానాలైతే ముందుకు వెళ్ళే అవకాశాలున్నాయి. అనుకున్న శుభకార్యం కూడా జరిగిద్ది. అవివాహితులకైతే శుభకార్యం అయితే ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వారికి శుభవార్తలు కూడా ఉన్నవి. మంచే జరుగుతుంది కానీ చెడైతే జరగదండి. ఈ యొక్క కన్యా రాశి వారికి మనం చూసుకున్నట్లయితే కొన్ని విషయాల్లో కొద్దిగా మంచిగా ఉంది. కొన్ని విషయాల్లో చెడుగా ఉన్న వీరి జాతక పరంగా అయితే ప్రస్తుతానికి మే 10వ తారీఖునైతే మంచిగానే ఉంది. కాబట్టి మేము చెప్పిన విషయాలు మీకు నచ్చినట్లయితే మా వీడియోని చాలా
లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. నమస్తే.